యోధాను పరిపాలించినటువంటి రాజులను వరుస క్రమంలో మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు 10వ రాజు పేరు ఉజ్జియా. ఈయన గురించి 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 18 వచనాలు, అదేవిధంగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో ఈ 2 చోట్ల ఈయన గురించి ప్రస్తావించబడటం మనం చూస్తూ ఉంటాం. 2వ రాజుల గ్రంథంలో ఆయన పేరు ఏమని రాయబడి ఉంటుందంటే అజర్యా అని రాయబడి ఉంటుంది. ఉజ్జియా అన్న ఆయనే, అజర్యా అన్న ఆయనే. ఈయన యూదాను పరిపాలించినటువంటి 10వ రాజు. 16 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు. సుమారుగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన గురించి 2 విషయాలు మీ ముందు నుంచి నేను ముగిస్తాను. ఈయన ఎవరే అంటే అంతకు ముందున్నటువంటి రాజు అమజ్యా యొక్క కొడుకే ఉజ్జియా. అమజ్యా గురించి చెప్పాలంటే మనం ఏమని చెప్పగలమంటే ముందు మంచోడే, దేవుని దృష్టికి యథార్థముగా జీవించిన వాడే. కానీ మధ్యలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఎందుకంటే ఎదోమీయుల చేత యుద్ధంలో ఓడించాడు కదా. ఎదోమీయులను ఓడించాము అనేటువంటి గర్వం చేత అతని జీవితం ఏమైంది? నాశనం అయిపోయింది. ఈయన గురించి చూద్దాం. ఈయన గురించి కూడా 2 విషయాలు ధ్యానించబోతా ఉన్నాం. ఈయన గురించి అన్నటువంటి మొదటి మాట 4వ వచనంలో, అతని తండ్రి అమజ్యా ఏ విధంగా అయితే యెహోవా దృష్టికి యథార్థముగా పరిపాలించాడు, యథార్థముగా జీవించాడో అతని కుమారుడైనటువంటి ఉజ్జియా కూడా దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పా, మరలా చెప్తూ ఉన్నా. ఎవరైతే దేవుని ఆశ్రయించి దేవుని దృష్టికి యథార్థముగా జీవిస్తారో ఈయన కూడా దేవుని ఆశ్రయించాడు. 5వ వచనం మనకు ఆ మాట కనబడుతుంది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అమ్మా, ఎవరిని ఆశ్రయించాడు? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాను. అమ్మ, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎవరైతే దేవుని నామం ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారో వారిని ఎట్టి పరిస్థితులను దేవుడు విడిచిపెట్టడు. ఈ రాజు గురించి రాయబడినటువంటి చక్కటి మాట, అది మీరు నోట్ చేసుకోవాలన్నటువంటి మాట. అతడు ఎప్పటి వరకైతే దేవుని ఆశ్రయించాడో అప్పటి వరకు దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. ఆయన ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో తర్వాత చూస్తాం, అప్పుడు దేవుడు అతన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. అతని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే మీరు చదవంసలేదురా, 7వ వచనం మీకు కనపడుతుంది. ఫిలిష్తీయులతోనూ అరాబీలతోనూ మోయినీలతోనూ యుద్ధము చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అతనికి సహాయం చేశాడు. ఈ 3 బలమైనటువంటి దేశాలు, ఆ 3 దేశాల మీద విజయాన్ని ఇచ్చేటువంటి గొప్ప పని చేశాడు. 8వ వచనం ఇక్కడ రాబడుతుంది. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చేవారుగా ఉన్నారంట. ప్రజలు హల్లెలూయా. ఎంతగా దేవుడు వర్ధిల్లింపచేశాడు. అక్కడితో వదిలిపెట్టలేదు. అతని కీర్తి అంట ఐగుప్తు దేశం అంతా విస్తరించిందంట. ఎందుకు ఇచ్చాడంటే అతను దేవుని మీద ఆధారపడ్డాడు, అతను దేవుణ్ణి ఆశ్రయించాడు. అతను ఆశ్రయించాడు కాబట్టి గొప్ప గొప్ప దుర్భేద్యమైనటువంటి సైన్యమైనటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు ఉజ్జియా ముందు. కానీ మనమైతే చిన్న చిన్న విషయాలు ఓడిపోతాం, చిన్న చిన్న సమస్యల చేత ఓడిపోతూ ఉంటాం, చిన్న చిన్న కష్టాల చేత దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు పట్టుకొని మా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. ఉజ్జియాని మేము ముందుంచుతూ ఉన్నాం. అతను దేశాల మీద విజయమే కాదు, అతని కీర్తి విస్తరింపజేసిన తర్వాత, అతను మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత అతను ఏం చేశాడు అంటే అతని పరిపాలన చాలా చక్కగా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే వెంటనే అతను చేసిన పని ఏంటంటే ఆ రాజ్యం చుట్టూ ప్రహరీ గోడలు కట్టేశాడంట. చక్కటి గేటును పెట్టేసి తన రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడంట. ప్రహరీ గోడలు కట్టేసిన తర్వాత అతనికి విస్తారమైనటువంటి పశు సంపద ఉంది.
ఆ విస్తారమైనటువంటి పశు సంపదకి చక్కటి బావులు త్రవ్వించేశాడంట. అంతేకాదు అతను గొప్ప గొప్ప ద్రాక్ష తోటలను వ్యవసాయం చేశాడంట. ఈ విధంగా యుద్ధములో విజయాలతో పాటుగా ప్రహరీ గోడలు కట్టించాడు, పశువులకు బావులు త్రవ్వించాడు, చక్కటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వసతులు కల్పించాడు. ఈ విధంగా తన దేశాన్ని డెవలప్ చేసుకున్నాడు. దేశాన్ని డెవలప్ చేసుకోవడంతో పాటుగా ఇటువైపు తన సైన్యాన్ని బలపరుచుకున్నాడు. అతని దగ్గర 3,07,500 గొప్ప సైన్యం అతని కింద ఉందంట. సైన్యం ఉండడమే గొప్ప కాదు, ఆ సైన్యానికి ఈటెలు, శిరస్త్రాలు, డాళ్ళు అందరికీ ప్రొవైడ్ చేశాడంట. అంతేకాదు 15వ వచనం మీరు వినాలి ఆ మాట. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. యుద్ధం వచ్చినప్పుడు బాణాలతో పాటు కాకుండా పెద్ద పెద్ద రాళ్ళను సైన్యం మీదకి విసరడానికి సంబంధించినటువంటి ఆ యంత్రాలను కూడా తయారు చేయించాడంట. ఇటువైపు ప్రహరీ కొట్టి రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. రెండవదిగా బావులు, వ్యవసాయము ఇటు డెవలప్ చేసుకున్నాడు. ఇటువైపు సైన్యాన్ని సమీకృతపరిచి సైన్యానికి సంబంధించినటువంటి డాలు, శిరస్త్రానము ఇటువంటివన్నిటిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రాజు ఆర్థికంగాను, సైన్యపరంగాను, తన విస్తరణ పరంగాను ఒకవైపు కాదు అన్ని రకాలుగాను తన రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఇదంతా ఎలా జరిగిందంటే అతను మీరు గుర్తుంచుకోవాల్సింది, అతను దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడితో అతని జీవితంలో ఒక భాగాన్ని చూసాం. ఇన్ని విధాలుగా రాజు డెవలప్ అయితే ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే నేను కాబట్టి, అంతేనా? ఇప్పుడు ఈయనకి గర్వం వచ్చింది. ఎందుకు గర్వం వచ్చిందంటే అన్ని రకాలుగాను డెవలప్మెంట్ అనేది చూస్తూ ఉన్నాడు. ఇతని గురించినటువంటి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఒకడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనం స్థిరపడిన తర్వాత నేను కాబట్టి, నాకు కాబట్టి ఇది ఎప్పటికీ రాకూడదు. బై మిస్టేక్ ఉద్యోగ జీవితంలో జరిగిందంటే అతడు స్థిరపడిన తర్వాత గర్వం వచ్చింది. ఆ గర్వము ఏం చేసిందంటే చెడిపోయే విధంగా చేసింది. అతనికి గర్వము ఏ స్థాయిలో ఉందంటే వినడానికే భయంకరమైనటువంటి స్థితి. అది ఏమిటి ఆ భయంకరమైనటువంటి స్థితి అంటే అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ఏం చేశాడు? ఆయన తప్పు ఏం ద్రోహం? ఏం చేయడం వల్ల ద్రోహము? ఏం చేశాడమ్మా? అతను ఎంత గొప్ప రాజైనా, ఎన్ని వేల కోట్ల ఆస్తున్నా, అతనికి వస్తువులే కానీ ఏదున్నా సరే దేవుని ముందు అదంతయు నేను రాజును కదా, నేను ఇన్ని రకాలుగా స్థిరపడిపోయాను కదా, నేనే ధూపం వేద్దామని దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేసే ప్రయత్నం చేశాడంట. ఎంతైనా సరే ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళ విషయాల్లో ఇలా కానీ వీళ్ళ విషయాల్లో వాళ్ళు కానీ పెట్టకూడదు. నాకేంటిలే అని ధూపం వేశారు. మీకు ఒక రాజు గుర్తుని ఉండాలి. యుద్ధానికి వెళ్ళే ముందు టైం అయిపోతుంది కదా, సమయాలు రావడానికి లేట్ అవుతుంది కదా, నేనే కదా దేవుడు నన్ను అభిషేకించాడు కదా, నేను గొప్ప రాజుని కదా, ఆ ధూపం మీద నేను వేసేద్దామని ఎవరేశారు? సౌలు ఎందుకు పడిపోయాడు అంటే సమూయేలు చేయవలసినటువంటి ఆ బలి అనేది సౌలు సేవకులు ఇవ్వాల్సిన విలువ, సేవకులు ఇవ్వాల్సినటువంటి విషయాలన్నిటి సేవకులు ఇవ్వాలి. ఇక్కడ నేను చేసిన పని ఏంటంటే రాజును కదా, అన్ని రకాలుగానే స్థిరపడిపోయాను కదా, ఐగుప్తులో నా పేరు మారి మ్రోగిపోతుంది కదా, ఆ ఒక్క తప్ప మీద అన్నీ వేసేస్తున్నాను, అదెందుకు వదలాలి, అది వేసేద్దామని వేసాడు.
ధూపం వెయ్యగానే అటువంటి ఆ మాట చదివి నేను ముగిచ్చేస్తాను చూడండి. 17వ వచనంలో, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. నువ్వు ఎంత గొప్పవాడైనా ఉన్నాయి, ఆ పని నీది కాదు. యాజకులతో పాటు 70 మంది రాజుని ఎదిరించారంట. ఉజ్జియా 80 మంది ఎదిరించినా సరే తొనకట్లేదు, వెనకట్లేదు. నన్ను ఎదిరిస్తున్నారంటే మీరు, నేను ఎవరినే? రాజుని. తగ్గట్లేదు. వాళ్ళు చెప్పినా కూడా వినకపోవటం వల్ల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 19వ వచనం, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. అక్కడ వాళ్ళు ధూపం వేయడానికి వస్తున్నావయ్యా, తప్పు కదా అని అడుగుతుంటే ఉజ్జియా ఏం చేశాడు? వాళ్ళ మీదే కోపగించాడు, రౌద్రముతో కోపగించాడంట. అక్కడ తగ్గట్లేదు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట ఏం పట్టిందమ్మా? కుష్టి రోగం వచ్చిందంట. దేవుని విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ అమ్మా, వేరే వాళ్ళు వేలు పెట్టినా, వాళ్ళ పని చేయించకపోయినా, కొంతమంది దేవాలయంలో పెత్తనాలు చేస్తూ ఉంటారు. దేవాలయంలో ఇది నాది, అది నాది, ఇదేవో చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది చాలా తప్పు. అది ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ చేసింది ఏంటంటే, వద్దు రాజా అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద కోపగించాడంట. యాజకులు వాళ్ళందరూ అలా చూస్తూ ఉండగానే ఏం జరిగింది? బైబిల్లో ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి అలాంటివి ఏమన్నా. దేవుణ్ణి ఎదిరిస్తే కుష్ఠరోగం పుట్టిన వాళ్ళు మీకు ఎవరైనా గుర్తున్నారా? మిర్యాము తెలుసా? ఎవరు? మోషే యొక్క అక్క. మోషేనా గొప్పోడా? మేము గొప్పలం కదా? మోషే గొప్పోడా? మేము గొప్పలం కదా? ఆయనే యాజకుడికి ఉండాలా? మేము యాజకులకు ఉండకూడదా? మేము చిన్నప్పటి నుంచి తంబుర వాయిస్తూ దేవుని కనపరుస్తున్నాం కదా అని మోషే మీద ఎదురు తిరిగారు. ఏమైందో తెలుసా? సంఖ్యాకాండము 12వ అధ్యాయం మీరు చదవలేదు లేరా? మొదటి 10 వచనాల్లో ఉంటుంది. దేవుని యొక్క కోపము రగులు కొనగానే, అందరూ చూస్తూ ఉండగానే ఆమె శరీరం ఏమైపు తెలుసా? హిమమంతా తెల్లగా అయిపోయింది. అహరోను కన్ఫర్మ్ చేశాడు. అది ఏంటి అంటే అది కుష్టు. ఇంకొక వ్యక్తిని మీరు పరిచయం చేయగలరా? ఎందుకు వచ్చిన తలనొప్పండి మాకు ఇది అనుకుంటారా? గెహాజీ తెలుసా? దేవుని అదే లాస్ట్ అనేది తెలుసు అంటారు మీరు గుర్తు చేసిన తర్వాత. దేవుడు పని విషయంలో వద్దు అని చెప్పినా సరే అబద్ధం చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చేసుకున్నాడు. అడిగినా సరే అయ్యయ్యో నేను డబ్బు తీసుకోలేదు అంటాడు. వెంటనే పనిష్మెంట్ తెలుసా? ఏమొచ్చిందమ్మా? వచ్చిందా? అమ్మా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా గుచ్చి చెప్తున్నా. ఎందుకంటే దేవుని పని విషయంలో ఎక్కడ ఎంటర్ అవ్వకూడదు, తలదోర్చకూడదు. దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని మందిరపు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో అదే జరిగింది. యాజకులు అందరూ చూస్తూ ఉండగానే ఏమైంది తెలుసా? కుష్టి పుట్టు. ఎందుకు కుష్టి రోగాన్ని ఇచ్చాడు తెలుసా? అతని గర్వం ఏంటో తెలుసా? నేను రాజును కాబట్టి దేవాలయంలో పని నేను చేయగలనుకున్నాడు. కుష్ఠరోగం వచ్చిన ఏం చేయాలి తెలుసా? చర్చిలోకి రాకూడదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊరిలో ఉండకూడదు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊరు బయట పాడుపడ్డ బంగ్లాలో ఉండాలి. ఉజ్జియా ఎక్కడ ఉండాలనుకున్నాడు? అక్కడ ఉండాలనుకున్నాడు. దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? ఊరు బయట పడేశాడు. ఎవరు? రాజు అయినా సరే అక్కడ ఉండాలనుకున్నాడు, తీసుకెళ్ళి అవతల పడేశారు. ఎందువల్ల ఇది జరిగిందంటే గర్వము. స్థిరపడిన తర్వాత గర్వము అనేది మన జీవితంలోనికి రాకూడదు. డబ్బు సంపాదించిన తర్వాత, వ్యాపారంలో అభివృద్ధి చెందిన తర్వాత, నీకంటూ పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత నువ్వెప్పటికీ, ఈవెన్ నేనైనా సరే నేను కాబట్టి సేవకులు అనుకున్నాను అనుకోండి, తర్వాత విషయము
మీకన్నా డబల్ పనిష్మెంట్ అనేది నాకు. అందుకనే ఎక్కడ ఎంత స్థాయిలో ఉన్నా సరే ఈ విషయంలో నేను మాత్రం బహు జాగ్రత్తగా, మీకు ఒక పనిష్మెంటే, నాకు డబల్ ఉంటుంది. ఎవరైనా సరే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ముగిచేస్తున్నాను ఈ మాట చెప్పి 21వ వచనంలో, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరమునకు పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ప్రజలు హల్లెలూయా. కుష్ఠరోగంతో చచ్చిపోయాడు. అది మొదలుకొని దేశంలోనికి రాలేదు, చర్చిలోనికి రాలేదు, ఎక్కడికి రాలేదు. చచ్చిపోయిన తర్వాత ఊరు బయట నుంచే సమాధి చేయబడ్డాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, గర్వము అనేది రాకూడదు. దేవుడు ఎంత బలపరిచాడు తెలుసా? ఉజ్జయిని దేవుడు ఎంత గణపరిచాడు తెలుసా? ఫిలిష్తీయుల మీద, ఎదోమీయుల మీద, అమ్మోనీయుల మీద, అరాబీయుల మీద, ఎన్ని దేశాల మీద అంటే దేశాల మీద ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. ఎన్నో లక్షల సైన్యము, ఎంతో వ్యవసాయమే కానీ, వాణిజ్యమే కానీ, బావులే కానీ, ఇవన్నీ ఏది కావాలంటే అది చేశాడు. ఎంత ఎత్తులోకి వెళ్ళినవాడు అంత కిందకి దిగిపోయాడు. దేవుడు ఘనపరిచిన తర్వాత మనము గర్వించడం అనేది జరగకూడదు. ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉందాం. ఎంత ఎదిగినా ఒదుగుండేటువంటి ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును కాక.